మీకు దోసలోకి ఏ చట్నీ ఫేవరెటో నాకు చెప్పండి. నాకైతే పల్లి చట్నీ చాలా ఇష్టం. చాలా మెథడ్స్ ఉంటాయి కదా ప్రిపేర్ చేయడానికి. నాకు ఈ మెథడ్ ఇష్టము. ఫస్ట్ మిర్చి వేయించాక అందులోనే వెల్లుల్లి అండ్ కొంచెం జీలకర్ర, చింతపండు ఏసేస్తాను. అది వేడిగా ఉన్నప్పుడు ప్యాన్ ఆఫ్ చేసే. తర్వాత మంచి రోస్ట్ చేసుకున్న పీనట్స్ వేయాలి. కొంచెమైనా పల్లీలు మాడితే చట్నీ టేస్ట్ అంతా మారిపోద్ది. పల్లీలు వేయించడంలో కూడా ఉందని నాకు ఈ మధ్యలే అర్థమైంది. ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని డ్రైగానే మనము మిక్సీకేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ బెటర్ ఉంటదని నాకనిపిచ్చింది. దెన్ నేనైతే కొంచెం థిక్‌గానే ప్రిఫర్ చేస్తాను. చాలా థిక్‌గా చేసుకొని లాస్ట్‌లో వాటర్ యాడ్ చేసుకుంటే నాకప్పుడు ఫ్లేవర్ వచ్చినట్టు అనిపించదు. ఈరోజైతే ఇది నేను ఇడ్లీ కోసం చేసుకున్నాను. బెంగుళూరులో కొంచెం చలి ఎక్కువగానే ఉంది కదా! ఈ క్లౌడీ క్లైమేట్‌కి నాకు ఫుల్ లేజీగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చోవాలనిపియలేదు. అలా సోఫా పైన కూర్చొని వేడి వేడి ఇడ్లీ ఎక్సలెంట్ చట్నీతో ఎంజాయ్ చేశాను నేను. మీ వింటర్ ఎలా నడుస్తుందో నాకు చెప్పండి.